సరిహద్దు వెంట ఉన్న ప్రజల సమస్యలను జాతీయ స్థాయిలో లేవనెత్తనున్న ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ. నిర్ణీత సమయంలోగా సమస్యలు పరిష్కరించుకుంటామని దామోదర ప్రసాద్. వర్షానికి పెద్దవాగు ఒక్కసారిగా వరద ఉధృతి పెరగడంతో తాత్కాలిక వంతెన కొట్టుకుపోయింది. డీటెయిల్స్ చూస్తే జమ్మూ కాశ్మీర్ లోని నియంత్రణ రేఖ అంతర్జాతీయ సరిహద్దు వెంట ఉన్న ప్రాంతాల ప్రజల సమస్యలను జాతీయ స్థాయిలో లేవనెత్తనున్నట్లు ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ తెలిపారు. సరిహద్దు ప్రాంత ప్రజల పట్ల సానుభూతితో ఉన్నట్లు చెప్పారు. ఆపరేషన్ సింధూర్ తర్వాత పాకిస్తాన్ తో నెలకొన్న సైనిక ఉద్రిక్తతలు తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో రాహుల్ గాంధీ జమ్మూ కాశ్మీర్ లోని పర్యటించారు. త్వరలోనే జమ్మూ కాశ్మీర్ లో సాధారణ పరిస్థితులు నెలకొంటాయని తెలిపారు. గత నెల 22న జరిగిన పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత రాహుల్ గాంధీ జమ్మూ కాశ్మీర్ లో పర్యటించడం ఇది రెండోసారి. बातचीत की उनकी जो समस्या है उनको समझने की कोशिश की। उन्होंने मुझे कहा है कि 2-3 चीजें नेशनल लेवल पर रेज करनी है। నిర్ణీత సమయంలోగా సమస్యలు పరిష్కరించుకుంటామని తెలుగు ఫిల్మ్ ఛాంబర్ లోని దామోదర ప్రసాద్ తెలిపారు. ఈ నెల 30న జరిగే సమావేశంలోని కమిటీ ఎవరనేది నిర్ణయిస్తాం అన్నారు. థియేటర్ల బంద్పై ప్రచారాన్ని నమ్మొద్దు అన్నారు. త్వరలోనే ఏపీ మంత్రి కందుల దుర్గేష్ ను కలిసి సమస్యలు వివరిస్తామని తెలిపారు. సినీ పరిశ్రమలోని సమస్యలు మేమే పరిష్కరించుకుంటామని తెలిపారు. ఎందుకంటే ఇట్లాంటి న్యూస్ దే ఆర్ జస్ట్ క్రియేటింగ్ డిస్టర్బెన్స్ ఫర్ ద బిజినెస్ అండ్ విత్ ఇన్ ద సెక్టర్స్. ఓకేనండి. సార్ ఇప్పుడు వాటి మీద కాదు సార్ ఓకే వాళ్ళు ఏదో ఇచ్చారు వాళ్ళు చెప్పింది ప్రశ్న ఓకేనా. వాళ్ళకి వాట్ ఇన్ఫర్మేషన్ ఇస్ గాన్ టు దెమ్ ఆన్ వాట్ బేసిస్ దే హావ్ గివెన్ వి డు నాట్ నో రైట్. ఇప్పుడు అసలు మెయిన్ ఇష్యూ ఎందుకు ఇచ్చారు అదేదో సినిమా దాని కోసం చేశామని ఇచ్చారు. అది లేదు కదా ఇప్పుడు, ఆ సమస్య లేదు ఇప్పుడు రైట్. మాకు 100 ప్రాబ్లమ్స్ ఉన్నాయి సెక్టార్స్ మధ్యలో, అన్ని ఇంటర్లింక్ ఉన్నాయి. ఇవన్నీ అడ్రస్ చేస్తూ వీ హావ్ టు మూవ్ ఫార్వర్డ్. ఇఫ్ ద ఇండస్ట్రీ హ్యాస్ టు సర్వైవ్, మేము ముగ్గురు ఉండాలి కదా, ఆల్ 3 of us హ్యావ్ టు సర్వైవ్ రైట్. సో గ్యాప్ వచ్చింది కొన్నేళ్లుగా ఈ డిస్కషన్ కానీ ఈ కానీ జరగల. ఇప్పుడు జరుగుతుంది. ఆన్ పాజిటివ్ నోట్ నెక్స్ట్ రోడ్ మ్యాప్ ఏంటంటే డిసైడ్ చేస్తాం. థ్యాంక్ యూ సార్. ఫీడ్బ్యాక్ ఎవరు ఇస్తున్నారో, మీరు ఎవరి దగ్గర తీసుకుంటున్నారో నేను ఫస్ట్ అదే చెప్పాను క్లారిటీగా. వాట్ ఎవర్ ఫీడ్బ్యాక్ యూ వాంట్ రిగార్డింగ్ దీస్ ఆస్పెక్ట్స్ ఓన్లీ తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ అఫిలియేట్ బాడీస్ వీ విల్ ఆన్సర్. మీరు ఎవరి దగ్గర నుంచి ఏ ఫీడ్బ్యాక్ తీసుకున్నా అది మీ సొంతం. హౌ దే వాంట్ టు దట్ నాట్ అవర్ హెడేక్. మేము అందరూ చెప్పేది ఏంటంటే అన్నెసరీగా ఇట్లాంటి ఫీడ్బ్యాక్లు తీసుకుని ఎవరి వర్షన్ వాళ్ళు రాసుకుని యాక్చువల్ ఇంటర్నల్ గా ఏంటి అని తెలుసుకోకుండా రాసుకుని అది మీ అందరికి ఏమిస్తుందో నాకు తెలియదు, వాళ్ళు ఇచ్చే వాళ్ళకి ఏమిస్తుందో నాకు తెలియదు రైట్. థ్యాంక్ యూ. ఏదమ్మా లేదు సార్ వాడు చెప్పానండి. ఒక నిమిషం సార్ నేనేది అందరినీ కలుస్తాం సార్. యాజ్ అన్ ఇండస్ట్రీ వీ విల్ మీట్ ఎవ్రీబడి. నా సమస్యలు చెప్పుకుంటాకి గవర్నమెంట్ ఉన్న సమస్య చాలా ఉంది. మీరు అడ్రస్ దెమ్, వీ గో టాక్ టు దెమ్. వాట్ ఈస్ రాంగ్ రైట్. ఇన్ని చాలా సంవత్సరం జరుగుతుంది, ఇప్పుడు కూడా చేస్తాం అది. సార్ అమ్మా అది కాదు, అది ఏమండి అది ప్రాబ్లం ఒకటి చెప్ప సార్. ఏ ప్రాబ్లం ఉన్నా ఏమున్నా పైనుంచి ఎవడో క్రియేట్ చేయట్లేదు, పైనుంచి ఎవడో సాల్వ్ చేయట్లేదు. థ్యాంక్ యూ. కుమరం భీం ఆసిఫాబాద్ జిల్లా గొండి
గ్రామంలోని రాత్రి కురిసిన వర్షానికి పెద్దవాగు ఒక్కసారిగా వరద ఉధృతి పెరగడంతో తాత్కాలిక వంతెన కొట్టుకుపోయింది. అదే సమయంలోని వంతెనపై నుంచి వెళ్తున్న ఆటో కూడా కొట్టుకుపోవడంతో అందులోని 3 ప్రయాణికులు కొంత దూరం వరకు వెళ్లారు. ప్రవాహానికి తట్టుకొని అతి కష్టం మీద ఈదుకుంటూ బయటకు వచ్చి ప్రాణాలను రక్షించుకున్నారు. అనంతరం కొట్టుకుపోయిన ఆటోను జేసీబీ సహాయంతో తాడు కట్టి బయటకు తీశారు. ఎప్పటికైనా మరి వంతెన నిర్మాణం పూర్తి చేయాలని స్థానికులు కోరుతున్నారు. ఒక్కసారిగా వరద ఉధృతి పెరగడంతో తాత్కాలిక వంతెన కొట్టుకుపోయింది. అదే సమయంలో వంతెనపై నుంచి వెళ్తున్న ఆటో కూడా కొట్టుకుపోవడంతో అందులోని 3 ప్రయాణికులు కొంత దూరం వరకు వెళ్లారు. ప్రవాహానికి తట్టుకుని అతి కష్టం మీద ఈదుకుంటూ బయటకు వచ్చి ప్రాణాలను రక్షించుకున్నారు. అనంతరం కొట్టుకుపోయిన ఆటోను జేసీబీ సహాయంతో తాడు కట్టి బయటకు తీశారు. ఇప్పటికైనా వంతెన నిర్మాణం పూర్తి చేయాలని స్థానికులు కోరుతున్నారు. భారీ వర్షానికి గుండి తాత్కాలిక వంతెన కొట్టుకుపోవడం జరిగింది. కావున దయచేసి అధికారులు కానీ నాయకులు కానీ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు ఆగ్రో రైతు సేవా కేంద్రాల్లోనే సబ్సిడీ విత్తనాలు కొనుగోలు చేయాలని శుక్రవారం మెదక్ జిల్లా పాపన్నపేట మండలంలోని కలెక్టర్ రాహుల్ రాజ్ సూచించారు. విస్తృతంగా పర్యటించారు. అయితే ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ తక్కువ ధరకు ఆశపడి అనధికారిక డీలర్ల వద్ద విత్తనాలు కొనుగోలు చేసి రైతులు మోసపోద్దని అన్నారు. విత్తనాలను అధిక ధరలకు విక్రయించరాదని, అలా చేస్తే అటువంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ వెంట ఏవో సాగు మాధురి, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు. మెదక్ నియోజకవర్గంలోని గత 2-3 రోజుల నుండి భారీ వర్షం కురుస్తూ ఉండటంతో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ఆరబోసిన ధాన్యం తడిసిపోవడం వల్ల రైతులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు పద్మా దేవేందర్ తెలిపారు. వరి ధాన్యం కొనుగోలు ప్రభుత్వం వేగవంతం చేయాలన్నారు. శుక్రవారం పాపన్నపేట మండలం నాగసానిపల్లి గ్రామంలోని వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ మాట్లాడుతూ ఈ ప్రభుత్వం తడిసిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. సదుపాయాలు కల్పించకపోవడం వల్ల రైతులందరూ పంట కూడా వడ్లు కూడా కళ్ళానికి వచ్చి సెంటర్కి వచ్చి తడిచిపోయే పరిస్థితి కనబడతా ఉంది. కనీసం పట్టించుకున్న నాదులు లేదు. మొలకొచ్చింది 3 రోజులుగా ఇదే సెంటర్లో ఇదే విధంగా ఉండేసరికి అక్కడ రైతులు టార్పలిన్ కప్పినప్పటికీ కూడా మరి సంచులలో నింపిన వడ్లను కూడా కుమ్మరించాల్సిన పరిస్థితి వచ్చింది. మొలకొచ్చింది. ఆ మొలక అంటే మామూలు మొలక కాదు, అది మన పనికిరాని పరిస్థితి లాంటి మొలకలు ఈ విధంగా రావడం జరిగింది. మరి కలెక్టర్ గారితో మాట్లాడడం జరిగింది. ఇప్పటివరకు ఈ సెంటర్లను కానీ ఈ పంట నష్టపోయిన దాన్ని కానీ పట్టించుకున్న నాదు లేదు, చూసిన వాళ్ళు లేరు. కనీసం అధికారులు రాలేదు, ప్రజాప్రతినిధులు రాలేదు. అలాంటి పరిస్థితి కనబడతా ఉంది. అందుకే కలెక్టర్ గారు చెప్పడం జరిగింది, వెంటనే అన్ని సెంటర్లకు వెంటనే లారీలు పంపించి ఉన్న ధాన్యాన్ని సేకరించాలి. ఒకవేళ లారీలు ఇవ్వలేని పరిస్థితులు ఉంటే ట్రాక్టర్లకు పర్మిషన్ ఇవ్వమని అడగడం జరిగింది. అదేవిధంగా పంట ఎక్కడైతే తడిసిన ధాన్యం ఉందో తప్పకుండా కొనాలి. చివరి గింజ వరకు తడిసిన ధాన్యాన్ని కొనాలి. ఎందుకంటే పక్కన తక్కువ రేటుకి అమ్ముకున్నామంటే కూడా దళారులు వచ్చి కొనుక్కోలేని పరిస్థితి కనబడతా ఉంది. తడిసిన ధాన్యం కొనలేని పరిస్థితి కనబడుతుంది. వాళ్ళు అమ్ముకుంటే మరి బతకలేని పరిస్థితి వస్తుంది. కాబట్టి దయచేసి నేను కలెక్టర్ గారిని చెప్పేదంటే అధికారులను వెంటనే పంపించండి, వెంటనే ఉన్న ధాన్యాన్ని సేకరించండి, తడిసిన ధాన్యాన్ని సేకరించండి. ఎందుకంటే మా ప్రభుత్వం ఉన్నప్పుడు మేము తడిసిన వడ్లను చివరి గింజ వరకు మొలకొచ్చినా కొన్న పరిస్థితి గౌరవ కేసీఆర్ గారు. మరి అలాంటిది రైతు భరోసా లేదు, రైతు బంధు లేదు. ఇట్లాంటి పరిస్థితులలో కనీసం పంట వండుతో కూడా కొనలేని పరిస్థితి ఉంటే మరి రైతుల దయనీయ పరిస్థితిగా మారుతుంది. ఇక్కడ 2 సెంటర్లు నాగసానిపల్లిలో ఉన్న నేను, ఇక్కడ ఐకేపీ ఉంది, సొసైటీ ఉంది. మరి సొసైటీ వాళ్ళు కొనలేదు. ఒకవేళ తొందరగా కనుక 2 సెంటర్లు ప్రారంభించుంటే ఈ వర్షం వీళ్ళకి తగలకపోతుండే, ఈ పంట ఈ విధంగా ఉండకపోతుండే. అంటే కొనట్లో జాప్యం, లారీలలో జాప్యం, రైస్ మిల్ దగ్గర జాప్యం, ఈ పంట సేకరించడంలో జాప్యం, ఇవన్నీ కూడా జాప్యం జరగడం వల్లనే ఈ రోజు మరి రైతు పరిస్థితి ఈ విధంగా ఉంది. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించాలి, ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధులు స్పందించాలి, అధికారులు స్పందించాలి. వెంటనే
ఎక్కడ సెంటర్లలో ఎక్కడ ధాన్యం మిగిలి ఉందో ఆ ధాన్యాన్ని వెంటనే రైస్ మిల్లర్స్ కి తరలించే విధంగా చర్యలు తీసుకోవాలి. లేకుంటే మేము అందరం మరి మా పార్టీ తరఫున మేము కూడా మరి అందరినీ కూడా సమాయత్తపరిచి మరి దీనికి అధికారుల దృష్టికి తప్పకుండా ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకుపోయే విధంగా కూడా చేస్తాం. జై తెలంగాణ, జై కేసీ. ఖమ్మం నగరాన్ని పరిశుభ్రంగా ఉంచడం మనందరి బాధ్యతని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. మంత్రి మున్సిపల్ కార్పొరేషన్ పరిధి 2వ డివిజన్ లోని పాండురంగాపురంలోని పర్యటించి కోటి రూపాయలతో నిర్మించిన స్మార్ట్ వాటర్ డ్రైన్ నిర్మాణ పనులను శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి వర్యులు మాట్లాడుతూ తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ పాండురంగాపురం ఖమ్మం నగరానికి దూరంగా ఉండేదని నేడు కాలక్రమేణా అభివృద్ధి చెంది నగరంలోని కలిసిపోయిందని అన్నారు. 2, 3వ డివిజన్లలోని అవసరమైన అభివృద్ధి పనులు ప్రణాళిక ప్రకారం చేపట్టాలని అన్నారు. ఈ కార్యక్రమంలోని రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు, డిసిసిబి చైర్మన్ దొండపాటి వెంకటేశ్వరరావు, ఖమ్మం నగర మేయర్ పునుకొల్లు నీరజ తదితరులు పాల్గొన్నారు. వారికి కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తూ అలాగే పెద్దలు డీసీసీ చైర్మన్ వెంకటేశ్వరరావు గారిని వాళ్ళ అందరికీ నమస్కారం. ఈ రోజు 2వ డివిజన్ లో శంకుస్థాపన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మన మేయర్ గారు ప్రసంగించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నారు. ఇప్పటికి ఎన్ని వస్తువులు శంకుస్థాపనలు చేశామో మీ అందరికీ తెలుసు. గారికి వేదిక ముందున్న 2వ డివిజన్ ప్రజలందరికీ, నాయకులకి, ముఖ్య నాయకులకి, కార్యకర్తలకి అందరికీ ముందుగా నమస్కారం. మీకు కంప్లీట్ చేయించుకుంటారు, దగ్గరుండి పని చేయించుకుంటారు. అలా ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్క పెట్టడం జరిగింది. కాబట్టి మీరందరూ కూడా ముందు ఉండి మీరందరూ ప్రజలు కాబట్టి ముందే శాంక్షన్ చేయడం సార్ జరిగింది. కాబట్టి ఈ పనులు కూడా ముందే కోట్ల రూపాయలు పెట్టడం జరిగింది. అలాగే ఇంకా మా మిగిలిన గ్రామ అదేవిధంగా అన్ని సౌకర్యాలు ఉన్న ఖమ్మం మెరుగు కాబట్టి చుట్టుపక్కల ఆంధ్ర జిల్లా వాళ్ళు కూడా నల్గొండ నుంచి ఖమ్మం పట్టణంలో ఉండటానికి ఆసక్తి చూపుతున్నారు. ఇప్పుడు దేశం మొత్తం హైదరాబాద్లో ఉండాలని ఎట్లా కోరుకుంటారో ఈ చుట్టుపక్కల జిల్లాల వాళ్ళందరూ కూడా ఖమ్మంలో ఉండాలని కోరుకుంటారు. అందుకనే ఖమ్మాన్ని ప్రశాంతంగా ఉంచడం ఒకటి, పరిశుభ్రంగా ఉంచడం మన బాధ్యత. ప్రశాంతంగా ఉంటే వచ్చి ఎవరి పని వాళ్ళు చేసుకొని, ఎవరి జీవనం వాళ్ళు సాగించుకొని, ఎవరి సంపాదన వాళ్ళు సంపాదించుకొని వాళ్ళ కుటుంబాలతో సుఖ సంతోషాలుగా ఉండే వాతావరణం ఉండాలి. ఆ వాతావరణం చెడకుండా చూసుకోవాల్సిన బాధ్యత. కొంతమంది మతాల మధ్యన, కులాల మధ్యన గొడవలు పెట్టి వాళ్ళ రాజకీయ పబ్బం గడుపుకోవాలని చూస్తుంటారు. చిన్న చిన్న విషయాల్లో తెలియని పిల్లలతోటి ప్రేరేపించి యువకులతోటి ఏదో ఒకటి అనిపించి ఆ కులం అని, ఈ కులం అని, ఆ మతం అని, ఈ మతం అని, ఎవరిదైనా సరే ఎర్రటి రక్తమే, ఎవరిది కోసినా కూడా ఒకే రక్తం వస్తుంది. కాబట్టి తెలియక అధోగతి పాలై మనం రాజకీయ నాయకులు ఉచ్చుల్లో పడి గొడవలకు ప్రేరేపించి ఆ గొడవల్లో ఇరుక్కొని పోలీస్ కేసులు పెట్టించుకొని జీవితం నాశనం చేసుకుంటాం. అందుకనే ఏ కులమైనా ఏ మతమైనా అన్నదమ్ముల్లాగా కలిసి ఉంటేనే దానికి ఆనందం, దానికి సౌభాగ్యం. కాబట్టి దయచేసి ఖమ్మం పట్టణాన్ని ఎవరు కూడా కులపరంగానో, మతపరంగానో, రాజకీయ పరంగానో విడదీసే శక్తి ఎవరికి ఉండకూడదని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. కాబట్టి అందరం అన్నదమ్ముల్లాగా, అక్క చెల్లెల్లాగా ఈ ఖమ్మం పట్టణ అభివృద్ధితో పాటు మీ కుటుంబాలు, మీ యొక్క పిల్లల యొక్క భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని అందరం
పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవటం, ప్రశాంతంగా ఉంచుకోవటం, జరుగుతున్న కార్యక్రమాలు పూర్తి చేసుకోవటం, పరిశుభ్రమైన ప్రాంతాల్లో మన ఇల్లు ఉంది, మన ఊరుంది, మన పిల్లల భవిష్యత్తు బాగుంటుంది అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాలన్నీ ఆర్థిక పరమైనటువంటి వెసులుబాటు అంతంత మాత్రంగా ఉన్నా కష్టపడి ఖమ్మం పట్టణానికి నిధులు వస్తున్నాయి కాబట్టి ఖమ్మం పట్టణంలో ఉన్న నాయకులందరూ కూడా ఆ ఇచ్చిన పైసలన్నింటినీ సక్రమంగా ఖర్చు పెట్టుకోవటం, సంక్షేమాన్ని ఒక పక్క పేదల కోసం వాళ్ళకి ఏం చేయాలో రెండూ చేసుకుంటూ ఖమ్మం నియోజకవర్గ అభివృద్ధితో పాటు నాకు జిల్లా రాష్ట్రంలో కార్యక్రమాలు చేసే అవకాశం ఇచ్చిన ఖమ్మం ప్రజలందరికీ కూడా చేతులెత్తి నమస్కరిస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. దొండిగల్ మున్సిపాలిటీ పరిధి బహదూర్పల్లిలోని నూతనంగా ఏర్పాటు చేసిన పిస్తా హౌస్ శాఖను బీఆర్ఎస్ పార్టీ విప్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సరికొత్త నూతన రుచులకు వినియోగదారులకు అందజేస్తూ అందరి మన్ననలను అందుకుంటున్నటువంటి పిస్తా హౌస్ రానున్న రోజుల్లో మరింత అభివృద్ధి చెందాలన్నారు. ఈ కార్యక్రమంలో దొండిగల్ మున్సిపాలిటీ మాజీ వైస్ చైర్మన్ పద్మారావు, మాజీ కౌన్సిలర్లు అల్లూరు సత్యనారాయణ, భరత్, మహేందర్ యాదవ్, మేడ్చల్ జిల్లా గ్రంథాలయ మాజీ చైర్మన్ నాగరాజు యాదవ్ తదితరులు పాల్గొన్నారు. కోరుట్ల మండలం మోహన్ రావుపేట గ్రామంలోని వరి కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే సందర్శించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ ధాన్యం కొనుగోళ్లలోని నెలల తరబడి జాప్యం చేస్తున్నారని పేర్కొన్నారు. అయితే వరి పంట కోసి నెల రోజులు కావస్తున్నప్పటికీ ఇప్పటి వరకు ధాన్యం కొనుగోలు చేయట్లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. లేట్ చేసిన కొద్దిగా అడుగులు అదే అందుకే ఆపడు అర్థం చెప్పి ऊपर ऊपर मारो ऊपर उसको भी मार दो, नीचे का भी मार दो, मतलब ऊपर मारे तो फिर మనకు ఆర్డర్ ఇచ్చిన ఎట్లా తీసుకోమని చెప్పి ఇంకేం మంది తీసుకోమని కానీ ఇస్తాను సరేనా? ఓకే సార్ తీసుకుందా మొత్తం చేసాను బాబు నువ్వు చూసాను మొత్తం कर दो जल्दी कर दो आप लोग भी जल्दी छुट्टी वही बहुत लेकर मन की बने हो गया पूरा దొండిగల్ మున్సిపాలిటీ పరిధిలోని సింహాపురి కాలనీ బౌరంపేట వాసులు డాక్టర్ సరిగారి ఎల్లారెడ్డి నూతనంగా ఏర్పాటు చేసుకున్న ఎస్పీఆర్ కిడ్స్ ప్లే స్కూల్ ప్రారంభోత్సవం. ఈ కార్యక్రమంలోని ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించినటువంటి కుద్బుల్లాపూర్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి కోలన్ హనుమంత్ రెడ్డి. ఈ కార్యక్రమంలో ఎన్ఎంసీ అధ్యక్షులు కోలన్ రాజశేఖర్ రెడ్డి, సీనియర్ కాంగ్రెస్ నాయకులు సంజీవరెడ్డి, అల్లేటి శ్రీనివాసరావు మరియు తదితరులు పాల్గొన్నారు. చిన్నశంకరంపేట మండలం అంబోసిపేటలోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని శనివారం కలెక్టర్ రాహుల్ రాజ్ సందర్శించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ మన్నన్తో కలిసి తేమ ఉన్న ధాన్యాన్ని కూడా కొనుగోలు చేస్తున్నానన్నట్లుగా తెలిపారు. అయితే రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రభుత్వం తరపున అన్ని చర్యలు తీసుకుంటున్న జిల్లా కొనుగోలు ప్రక్రియ పూర్తి చేస్తామని తెలిపారు. కలెక్టర్ ఈ విషయాన్ని వివరించారు. ఈ కార్యక్రమంలోని చిన్నశంకరంపేట తహసీల్దార్ మన్నన్, కొనుగోలు కేంద్రం నిర్వాహకులు తదితరులు పాల్గొన్నారు. ఎన్ని లారీలకు అయిపోతుంది? ఒక లారీ సరిపోతుందా? అవి ఏంటంటే ఉంటుంది తడిసిపోయింది. అవును సార్, కొంచెం ఎక్కువ తడిచింది సార్. న్యాచురల్ వెల్త్ చేసుకోమని చెప్పి మీకు టైం ఉన్నది కాబట్టి ఇంకొక 1-2 days లో వాళ్ళు నిలబెట్టుకోవచ్చు. అంబాజీపేట ఈరోజుదే కదా? అంబాజీపేట 1 week 10 days లో మొత్తం పాడి ప్రొక్యూర్మెంట్ అంటుంది. మంత్ ఎండ్ కల్లానే మొత్తం కంప్లీట్ చేయాలనేసి మనము ఎక్కువ లారీస్ పెట్టి కూడా చేయడం జరుగుతూ ఉంది. ఎక్కడెక్కడైతే తడవకుండా ఉండడానికి ధాన్యం ఆల్రెడీ ప్యాడీ ప్రొక్యూర్మెంట్ సెంటర్ ఇన్ఛార్జెస్కి ఎంఆర్ఓస్ అందరూ కూడా మానిటర్ చేస్తూ ఉన్నారు, తిరుగుతూ ఉన్నారు. తడవకుండా ఏమేమి ప్రికాషన్స్ తీసుకోవాలో అవన్నీ తీసుకుంటేనే ఒకవేళ బై ఛాన్స్ ఎక్కడైనా తడిచిపోయినా కానీ రైతులు ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. తడిచిపోయిన ధాన్యాన్ని కూడా కంపల్సరీగా
ప్రభుత్వం అనేది ప్రొక్యూర్ చేస్తుంది. సో రైతులు కూడా తడవకుండా ఏమేమైతే స్టెప్స్ తీసుకోవాలనో, సో ఆ టార్పాలిన్ షీట్స్ కట్టుకోవడం, కింద కూడా టార్పాలిన్స్ పెట్టి దాన్ని నార్మల్ ప్యాకింగ్ చేసి పెట్టుకోవడం, ఇవన్నీ చేయాల్సిన అవసరం ఉంటుంది. సో అంత చేసినా కూడా ఒక్కొక్కసారి దురదృష్టవశాత్తు ఎక్కడైనా తడిచినా కానీ చాలా ప్లేసెస్లో మనం ఆల్రెడీ గత 1 వీక్ నుంచి తడిచిన ధాన్యాన్ని కూడా ప్రతి దగ్గర ప్రొక్యూర్మెంట్ చేస్తూ ఉన్నాం. మిల్లర్స్ కూడా కోఆపరేట్ చేస్తూ ఉన్నారు. సేమ్ వేలో ఇంకొక 1 వీక్ 10 days చేసినామంటే మొత్తం ప్యాడీ ప్రొక్యూర్మెంట్ అంతా కూడా మన జిల్లాలో కంప్లీట్ అయిపోతుంది. సో ఆల్రెడీ మనకున్న 498 సెంటర్స్లో ఒక 120 సెంటర్స్ ఆల్రెడీ మొత్తం కంప్లీట్ టోటల్ ప్యాడీ ప్రొక్యూర్మెంట్ అయిపోయి క్లోజ్ కూడా చేసేసినాం. ప్రజలకు అందరు కూడా నమస్కారం. సో ప్యాడీ ప్రొక్యూర్మెంట్ అనేసి మనకి అకాల వర్షాలు, సో లాస్ట్ ఒక 1 వీక్ నుంచి చూస్తూ ఉన్నాం. ఆల్మోస్ట్ డైలీ వర్షాలు పడుతూ ఉన్నాయి. బట్ అయినా కానీ కూడా ఇప్పటి వరకు మెదక్ జిల్లాలో ప్యాడీ ప్రొక్యూర్మెంట్ చూస్తే 2,60,000 వరకు కూడా మనము ప్యాడీ ప్రొక్యూర్మెంట్ చేయడం జరిగింది. 2,60,000 మెట్రిక్ టన్నుల వరకు ప్యాడీ ప్రొక్యూర్మెంట్ చేసినాం. సేమ్ డే లాస్ట్ ఇయర్ పోల్చుకుంటే సో 2,30,000 వరకు మనం లాస్ట్ టైం చేసినాం. అంటే 25-30,000 వరకు మెట్రిక్ టన్నుల వరకు లాస్ట్ ఇయర్తో పోలిస్తే ఇంకా మంచిగా మనం తొందరగా ప్రొక్యూర్మెంట్ చేసినట్టున్నాం. బట్ అయినా కానీ ఏంటంటే కొద్దిగా వర్షాలు పడుతున్నాయి కాబట్టి ఎక్కువ వెహికల్స్, సో ఆల్రెడీ మన జిల్లాలో ఒక 700 వెహికల్స్ అందుబాటులో ఉన్నాయి. సో ఈ 700 లారీలే కాకుండా ఇంకొక అడిషనల్గా ఒక 100 లారీస్ కూడా మనము సిద్దిపేట నుంచి వేరే జిల్లాల నుంచి కూడా అరేంజ్ చేయడం జరిగింది. మాత్రమే ఇప్పుడు మనకి మిగిలి ఉన్నాయి. సో ఇవి కూడా ఒక 1 వీక్ 10 daysలో క్లోజ్ చేసేస్తాము. సో రైతులకు ఏమి ఇబ్బంది పడకుండా సో ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకొని వీలైనంత త్వరగా ప్యాడీ ప్రొక్యూర్మెంట్ కంప్లీట్ చేయడము, వీలైనంత త్వరలో వాళ్ళందరి అకౌంట్లలో కూడా డబ్బులు పడేలాగా ఎన్షూర్ చేసుకోవడము, అదేవిధంగా ఎవరైతే సన్నాలు తెచ్చినారో వాళ్ళందరికీ కూడా బోనస్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ వాళ్ళ అకౌంట్లో కూడా పడే విధంగా అన్ని చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుంది. థ్యాంక్ యూ. ట్రాన్స్పోర్ట్ మనం రెడీగా లారీ వస్తున్నప్పుడు ఇది వాళ్ళకి క్లోజ్ చేసుకోమని చెప్పండి. ఇప్పుడు వస్తుంది యాక్టివేదర్ యాప్లో కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు శ్రీ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ జన్మదినం సందర్భంగా బ్లాక్ అధ్యక్షులు బండి శ్రీనివాస్ ఆధ్వర్యంలో కుబ్బిల్లపూర్ మాజీ శాసనసభ్యులు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు కోన శ్రీశైలం గౌడ్ చేతుల మీదుగా శ్రీకృష్ణనగర్ ఇంటిగ్రేటెడ్ వెల్ఫేర్ సొసైటీ సాయి సహకార అనాథ ఆశ్రమంలో పండ్ల పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కోన శ్రీశైలం మాట్లాడుతూ రాష్ట్రంలోని కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి మరింత కృషి చేయాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలోని బ్లాక్ అధ్యక్షులు బండి శ్రీనివాస్ గౌడ్, బాలప్ప, నరసింహారావు, ఏటీఎం తదితరులు పాల్గొన్నారు. కామారెడ్డి జిల్లా కోర్టులోని ఏపీపీ అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ అశోక్ నాయక్ అలాగే సంజయ్ కానిస్టేబుల్ ఏసీబీకి చిక్కారు. గతంలో 2018లో ఒక కేసు రిజిస్ట్రేషన్ అయింది. ఆ కేసు ముగించే క్రమంలో బాధితుల దగ్గర 15,000 ఒప్పందం కుదుర్చుకున్నారు. 10,000 రూపాయలు బాధితులు డబ్బులు ఇచ్చే క్రమంలోనే ఏసీబీ దాడుల్లో పట్టుకున్నారు అని అవినీతి నిరోధక శాఖ డీఎస్పీ రాజశేఖర్ గౌడ్ తెలిపారు. తదుపరి విచారణ చేపట్టిన అనంతరం నాంపల్లి కోర్టులో హాజరుపరుస్తామని తెలిపారు. ఏఎస్పీ చైతన్య రెడ్డి, కామారెడ్డి పట్టణ సీఐ చంద్రశేఖర్ రెడ్డి, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. మీకు రాకపోతే కూడా ఇన్స్పెక్టర్ గారి దగ్గర ఈ కాపీ ఉంది, మీకు షేర్ చేస్తాను. వీడియో కూడా నేను ఇన్స్పెక్టర్ గారికి షేర్ చేస్తాను, కావాలంటే అది వీడియో కూడా తీసుకుంటాను. యాంటీ కరప్షన్ బ్యూరో ఈరోజు కోర్టులో
ఏపీపీ అశోక్ నాయక్ గారు మరియు సంజయ్ అనే కానిస్టేబుల్ గతంలో 2018లో ఒక కేసు రిజిస్టర్ అయింది కామారెడ్డి టౌన్లో. ఆ కేసులో ఉన్నటువంటి అక్యూజ్డ్ ఇప్పుడు కంప్లైంట్, ఆ కంప్లైంట్ దగ్గర 15,000 రూపీస్ డిమాండ్ చేశారు లంచం. అది ఎందుకంటే అతని కేసు తొందరగా ఎండ్ చేయడానికి గాను, తర్వాత అక్విట్ చేయడానికి ఆ కేసులో 15,000 డిమాండ్ చేస్తే అతని బదులకి ఒక 10,000 ఇవ్వని అని చెప్పేసి బేరం కుదిరింది వాళ్ళకి. గత వారం నుంచి అతను మా దగ్గర తిరుగుతూ ఉన్నారు. ఈరోజు ఆ 10,000 ఏదైతే లంచం డబ్బులు ఉన్నాయో అది కలెక్ట్ చేసుకుని అతను మా దగ్గర రావడం జరిగింది. ఈరోజు అశోక్ కుమార్ నాయక్ని మరియు సంజయ్కి ఇస్తుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం జరిగింది ఏసీపీ. తద్వారా వాళ్ళను ఈరోజు విచారించి రేపు నాంపల్లి కోర్టు ఏసీబీ కోర్టులో రిమాండ్ నిమిత్తం వాళ్ళు అక్కడికి తరలించడం జరుగుతుంది. తర్వాత ఇక్కడ అధికారులు కానీ ప్రజల్ని ఇబ్బంది పెట్టేటట్టుగా లంచం అడిగితే ప్రజలు ఏసీబీని యూజ్ చేసుకొని ఏసీబీకి సమాచారం ఇస్తే ఇట్లాంటి అధికారులను పట్టుకొని రిమాండ్కి తరలించడం జరుగుతూ ఉంది. 1064 అని టోల్ ఫ్రీ నెంబర్ ఉంది. తర్వాత వాట్సాప్, ఫేస్బుక్ ఇవన్నిట్లో కూడా మీకు ఇప్పుడు ఇవ్వడం జరుగుతుంది. ఇది అందరికీ ప్రజలకు తెలియజేసేటట్టు చేసి చైతన్యం చేయాలని చెప్పి కోరుతున్నాను. ఏపీపీ గారి ఇంట్లో సోదాలు చేశారు, అది జరుగుతున్నాయి. అది ప్రాసెస్లో భాగంగా కానిస్టేబుల్ ఇంట్లో కానీ ఏపీపీ గారి ఇంట్లో కానీ సోదాలు జరుగుతాయి. ఇంతకుముందు కూడా అడిగినట్టు ఆరోపణలు ఉన్నాయి, ఇంకా మిగతా లేదండి, ఇప్పుడు ఇదే ఫస్ట్. ఏమన్నా అది తర్వాత ఇప్పుడైతే విచారణలో ఉంది భాగంగా మీకు ఓకే అండి, రైట్.